Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today, we are going to discuss about the సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ను మనం గుర్తు పెట్టుకొని మనం అవార్డు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్ ద ప్రబంధన్ పురస్కార్ అవార్డ్. అయితే మరి ఈ అవార్డు అనేది ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఓకే, INCOIS, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, దీని యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ బిన్ సెలెక్టెడ్ టు రిసీవ్ ద, ఎవరికైతే కొంతమందిని సెలెక్ట్ చేస్తుంది, ఏది మన సుభాష్ చంద్రబోస్ ఈ ప్రబంధన్ పురస్కార్ అవార్డుని ఇవ్వడం కోసం సెలెక్ట్ చేసింది. మరి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది తీసుకుంటే, ఇది 2025 తీసుకున్నప్పుడు ఇన్స్టిట్యూషనల్ కేటగిరీస్ తీసుకుంటే ఎలాంటి వాళ్ళని తీసుకుంది అని అంటే, ఇక్కడ మెయిన్ కాంట్రిబ్యూషన్ దేని మీద తీసుకుందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలవెంట్ వాళ్ళను తీసుకోవడం జరిగింది. అయితే ఇది ఏం చేసిందంటే ఇట్ హైలైట్స్ ద ఈ అంటే సిఓఐఎస్ ఉంది కదా, సో ఇది ఏం చేస్తుందంటే ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకు అని అంటే డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ రెస్పాన్సెస్, అంటే డిజాస్టర్ ఏదైతే ఇప్పుడు మనం ఎన్వైరన్మెంటల్ చేంజెస్ చూస్తున్నాం కదా, సో ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడంలో ఇది ఒక రోల్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే మరి ఇప్పుడు మనము ఈ అవార్డు గురించి తీసుకుంటే, ప్రబంధన్ పురస్కార్ గురించి తీసుకుంటే, ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఎవరిస్తారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఓకే, ఇది ఇండివిజువల్గా ఇవ్వచ్చు, లేదంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవ్వచ్చు. హూ ఆర్ వర్కింగ్ సెల్ఫ్లెస్ కాంట్రిబ్యూషన్ టు ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలవెంట్గా వర్క్ చేసే వాళ్ళకి. అయితే అనౌన్స్మెంట్ డేట్ ఇది మనకి ఎప్పుడు January 23 ఉంటుంది, మన బర్త్ యానివర్సరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు సందర్భంగా. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటే హూ కెన్ అప్లై అంటే ఇండియన్ నేషనల్స్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అప్లై చేయొచ్చు. ఎలిజిబిలిటీ ఎంటిటీస్ తీసుకుంటే ఇన్స్టిట్యూషన్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, కార్పొరేట్ ఎంటిటీస్, అకాడమీస్, ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ సెంటర్స్, ఇలా వీళ్ళు అప్లై చేయొచ్చు. ఫోకస్ ఏరియా తీసుకుంటే మెయిన్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలవెంట్గా ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్డ్నెస్, రెస్క్యూ, రెస్పాన్స్ ఇలాంటి రిలవెంట్గా ఉన్న వాటి వీళ్ళు దీనికి ఎలిజిబుల్ అన్నట్టుగా. సెలక్షన్ ప్రాసెస్ తీసుకుంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే స్క్రీనింగ్ కమిటీ అనేది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఫామ్ చేస్తుంది. సో వీళ్ళు స్క్రీన్ చేసిన తర్వాత ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అవార్డు డీటెయిల్స్లోకి వెళ్తే ఇన్స్టిట్యూషన్ అనుకోండి, ఇన్స్టిట్యూషనల్ విన్నర్ 51 lakhs అనేది క్యాష్ ప్రైజ్ గెలుచుకుంటారు. ఇండివిజువల్ అయితే 5 lakhs క్యాష్ ప్రైజ్ విత్ సర్టిఫికేట్, హియర్ ఆల్సో విత్ సర్టిఫికేట్. ఓకే, నెక్స్ట్ లేక్ విక్టోరియా. మరి లేక్ విక్టోరియా మనకి న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే ఇక్కడ తీసుకుంటే జెనెటిక్ సర్వే ఆఫ్ సినోబాక్టీరియా ఇన్ సారీ సినోబాక్టీరియా ఇన్ వైనం గల్ఫ్. అయితే ఇక్కడ మనము వైనం గల్ఫ్ తీసుకున్నప్పుడు ఈ గల్ఫ్లో ఇక్కడ మనకి ఇక్కడ న్యూస్లో ఉంది. అయితే మరి ఇది ఎక్కడ రిలవెంట్గా ఉంది, ఎందుకు రిలవెంట్గా ఉంది అనేది తీసుకుంటే ఇక్కడ లేక్ విక్టోరియా సరౌండింగ్స్లోనే ఇదంతా ఉంది అన్నట్టుగా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే లేక్ విక్టోరియా తీసుకుంటే మనకి ఈ వైనం గల్ఫ్ ఆఫ్ లేక్ విక్టోరియా అని అంటాం, ఈ ఏరియాలో ఉంటుంది, ఇది కెన్యాలో ఉంటుంది. అయితే ఇక్కడ మనకి మెయిన్గా ఎందుకు అని అంటే ఇక్కడ హార్మ్ఫుల్ ఆల్గాల్ అనేవి ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ అవి చాలా అంటే క్రిషియల్ ప్లేస్లో ఉన్నాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి న్యూస్లో ఉంది. సో చూద్దాం అసలు మెయిన్ ఏంటి అనేది తీసుకుంటే, ఒక ఇంటర్నేషనల్ టీమ్ ఏం చెప్తుందంటే అండ్ ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ ఫ్రమ్ నార్త్ అమెరికా అండ్ కెన్యా, ఇక్కడ నుంచి నార్త్ అమెరికా నుంచి కెన్యా నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే హ్యాస్ కంప్లీటెడ్ ఏ కాంప్రహెన్సివ్ జెనెటిక్ సర్వే, ఒక సర్వే అనేది వీళ్ళు చేపట్టడం జరిగింది. జెనెటిక్ సర్వే ఆఫ్ సినోబాక్టీరియా, ఒక బ్యాక్టీరియా మీద ఇన్ ద వైనం గల్ఫ్ ఆఫ్ లేక్ విక్టోరియా కెన్యాలో వీళ్ళు సర్వే చేపట్టడం జరిగింది. అండ్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు, ఏమంటున్నారంటే ద ఫైండింగ్ ప్రొవైడ్ ద వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇన్ టు ద ఎన్వైరన్మెంటల్ డైనమిక్స్ ఆఫ్ ద లేక్ అండ్ ద రోల్ ఆఫ్ హార్మ్ఫుల్ ఆల్గా, ఏదైతే హార్మ్ఫుల్ ఆల్గా ఉంటుంది కదా బ్లోమ్స్, అవి ఏమేమి ఉన్నాయి వాటి యొక్క రోల్ ఏంటనేది వీళ్ళు చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి న్యూస్లో ఏముందంటే లేక్ విక్టోరియా ఉంది. మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడ ఫోకస్ చేస్తారంటే ఈ లేక్ విక్టోరియా చుట్టుప్రక్కల ఏమేమి ఉన్నవి దీని మీద ఫోకస్ చేస్తారు. మరి లేక్ విక్టోరియా తీసుకుంటే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్, నాకు కొంచెం గొంతు బాగాలేదు. నెక్స్ట్ బార్డరింగ్ కంట్రీస్ తీసుకుంటే తంజానియా, ఉగాండా, కెన్యా ఇవి మనం చూడొచ్చు.
సో సారీ అండి. తంజానియా, ఉగండా, కెన్యా ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. మరి ఆల్టర్‌నేటివ్ నేమ్స్ తీసుకుంటే విక్టోరియాకి ఏమేమి ఉన్నాయనంటే న్యాజా ఇన్ కెన్యా అండ్ నలుబాలే ఇన్ ఉగాండా అంటే ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ఓకేనా. తర్వాత సోర్సెస్ ఆఫ్ నైల్. ఇప్పుడు మనము ఇది తీసుకున్నప్పుడు మనకిక్కడ సోర్సెస్ తీసుకుంటే సోర్స్ ఆఫ్ నైల్ తీసుకుంటే ద లేక్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద వైట్ నేల్ రివర్. సో మనకి నైల్ ఉన్నది తెలుసు కదా అందరికీ. సో దీనిలో వైట్ ఉంటది అండ్ బ్లూ గూడా ఉంటది. సో చూసుకోవాలి. విచ్ ఫ్లోస్ ద నార్త్ వర్డ్ టు జాయిన్ ద బ్లూ నైల్ ఇన్ సూడాన్. సూడాన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది అనేది మనం ఇక్కడ చూపిస్తున్నారు. తర్వాత ఎకనామిక్ ఇంపార్టెన్స్ తీసుకుంటే వరల్డ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఫిషరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇది 2,00,000 జాబ్స్ అనేవి ఇక్కడ మనము డిపెండ్ అయి ఉన్నారు పీపుల్ అని చెప్తున్నారు. తర్వాత వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ఇక్కడ మరి సినోబాక్టీరియల్ బ్లూమ్స్ గురించి మనకు న్యూస్‌లో ఉంది. మరి ఏంటి సినోబాక్టీరియల్ ఎందుకు అనంటే ఇట్స్ ఎ వెరీ హార్మ్‌ఫుల్. హార్మ్‌ఫుల్ అనేది చాలా హార్మ్‌ఫుల్ అండి. సో అందుకే వీటిని మనం ఈ ఏరియాలో ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇది న్యూస్‌లో అనేది మనకు ఉండడం జరిగింది. సింపుల్ సరిపోతుంది. అయితే మరి ఇక్కడ అసలు సినోబాక్టీరియా గురించి ఒకసారి చూద్దాం. సినోబాక్టీరియా తీసుకుంటే ఇట్ ఇస్ ప్రీవియస్‌లీ మనం దీన్ని ఏమనేవాళ్ళం అంటే బ్లూ బ్లూ గ్రీన్ ఆల్గా అనేవాళ్ళము. అయితే దీస్ ఆర్ ద ఫోటోసింథటిక్ మైక్రో ఆర్గానిజం. ఇవేంటంటే ఫోటోసింథటిక్ మైక్రో ఆర్గానిజం ప్రీవియస్‌గా తీసుకున్నప్పుడు. దట్ ఆర్ టెక్నికల్లీ క్లాసిఫైడ్ ఎక్కడి నుంచి చేశారంటే బ్యాక్టీరియా నుంచి వీటిని క్లాసిఫై చేయడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎకానమీ. మన ఎకోసిస్టమ్‌లో సారీ ఎకానమీ ఎన్విరాన్మెంట్. ఎకోసిస్టమ్‌లో ఇట్ వాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ బట్ కెన్ కాజ్ ఇష్యూస్. అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ కొన్ని ఇష్యూస్ అయితే కాజ్ అవుతున్నవి అని చెప్తున్నారు. విత్ దేర్ పాపులేషన్ ఎక్స్‌ప్లాయిట్స్. అవి పాపులేషన్ ఎక్స్‌ప్లాయిడ్ అవ్వడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి అని అంటున్నారు. సో, వై కాల్డ్ బ్లూ గ్రీన్ ఆల్గే ఎందుకు మనం మరి అప్పుడు బ్లూ గ్రీన్ ఆల్గే అనేవాళ్ళం అంటే ద నేమ్ బ్లూ గ్రీన్ ఆల్గే అనేది ఇట్స్ కమ్స్ ఫ్రమ్ దేర్ అపియరెన్సెస్. వాటి అపియరెన్సెస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనము మీరు ఒకటి యానిమల్ కూడా దాన్నేమంటారమ్మా? ఊసరవెల్లి అని విన్నారా? రంగులు మారుస్తదని. ఇది గూడా ఆ టైప్‌లో అన్నట్టు. దిస్ ఆర్గానిజం కెన్ టర్న్ వాటర్ వేరియస్ షేడ్స్ ఆఫ్ ద గ్రీన్, బ్లూ గ్రీన్ అండ్ బ్రౌనిష్ గ్రీన్. సో, అంటే వాటర్‌లోకెళ్ళిన కొద్దీ దాని యొక్క రంగులనేది మార్చుతది. సో, దాన్ని బట్టి సో, అది ఏ రంగులో మారుతుంది? మన బ్రౌనిష్ గ్రీను. సో, అందుకే దీన్ని బ్లూ గ్రీన్ ఆల్గే అనడం జరిగింది. తర్వాత హాబిటేట్ తీసుకుంటే మరి ఎక్కడ ఉంటుందంటే ఆల్ లేక్స్‌లో మనం నేచురల్‌గా అన్ని అక్వాటిక్ ఎకోసిస్టమ్‌లో మనం వీటిని గుర్తించొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ధనరే వెట్లాండ్ యోజన. మరి ఏంటి అసలు వెట్లాండ్ ఏంటి అనంటే ధనరి వెట్లాండ్ అనంటే ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యూటరీస్ ఎన్‌జిటి హాస్ డైరెక్టెడ్ టు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్‌కి డైరెక్ట్ చేసింది ఏమనంటే టు ప్రొవైడ్ అన్ అప్డేట్స్ ఇవ్వమని అడుగుతుంది ఆన్ ద స్టేటస్ ఆఫ్ ద నోటిఫైయింగ్ ద ధనుర్ వెట్లాండ్ వితిన్ 4 వీక్స్‌లో ఈ వెట్లాండ్ రిలవెంట్‌గా డేటా కావాలని అడిగింది. ఎవరు? ఎన్‌జిటి. ఎన్‌జిటి అంటే ఎవరండి? గ్రీన్ నేషనల్ ట్రిబ్యునల్ అడగడం జరిగింది. మరి ఇది ఎక్కడ ఉంది అనేది మనం తీసుకుంటే లొకేషన్ తీసుకుంటే గ్రేటర్ నోయిడాలో మనం చూడొచ్చు. గౌతమ్ బుద్ధ నగర్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్‌లో ఉందండి. ఈ ధనుర్ వెట్లాండ్ అనేది. అండ్ ఇట్ పొజిషన్డ్ ద ఓఖ్లా బర్డ్ సాంచురీ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ సూరజ్‌పూర్ వెట్లాండ్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. అండ్ ఇట్ లైస్ విత్ ఇన్ ద యమునా బేసిన్. యమునా యొక్క బేసిన్‌లో మనం దీన్ని చూడొచ్చు. మరి ఎకలాజికల్ ఇంపార్టెన్స్ తీసుకుంటే ధనుర్ వెట్లాండ్ తీసుకుంటే ఇట్స్ ఏ ప్రైమర్లీ కంపోజ్డ్ ఆఫ్ marshes and it plays very crucial role in supporting the wide variety of bird lives. Okay, and it serves as an important habitat for vulnerable sarush crane. అంటే ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ బర్డ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకసారి జస్ట్ చూసుకోండి. వెట్లాండ్స్ ఏమేమి ఉన్నాయి? కామన్ టెయిల్ ఉంది, మలైడ్ ఉంది. సో ఇవి మనకు ఒక్కొక్కసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. సో దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఇవి మంచిగా చూసుకోండి. న్యూస్‌లో ఎందుకు ఉందనేది ఒకసారి మనకు అర్థమైంది కదా! చూడండి ధనుర్ వెట్లాండ్ ఈజ్ డిజైన్డ్ యాజ్ ఎ ఇంపార్టెంట్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. ఓకే. బర్డ్ కన్జర్వేషన్ కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మనం ఇందాక సరస్ క్రేన్ అని చెప్పుకున్నాం కదా. వాట్ అబౌట్ దిస్ అని అంటే ఇట్ ఈస్ ద వరల్డ్ టాలెస్ట్ ఫ్లయింగ్ బర్డ్. ఓకే, వరల్డ్ టాలెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ సరస్ క్రేన్ అనేది. అండ్ దేర్ ఆర్ ద 3 సబ్ స్పీసీస్ అని మనం ఇక్కడ చూడొచ్చు. ఇండియన్ సరస్ క్రేన్ అండ్ ఈస్టర్న్ సరస్ క్రేన్ అండ్ ఆస్ట్రేలియన్ సరస్ క్రేన్. అయితే ఇండియన్ తీసుకున్నప్పుడు లార్జెస్ట్ అండ్ హెవియెస్ట్ అని చెప్పొచ్చు. ఇండియన్ సరస్ క్రేన్ అంటే ఈజ్ ఏ బోత్ ద హెవియెస్ట్ అండ్ టాలెస్ట్.
అండ్ ఇట్ ఈస్ లిస్టెడ్ ఇన్ ఎందులో ఉందండి, ఇది ఇంపార్టెంట్ మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, వల్నరబుల్ అండ్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో థ్రెటన్డ్ స్పీసెస్లో ఇది ఉండడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని ప్రొటెక్షన్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇంకో టాపిక్ అండి. గులేరియన్ బ్యారీ సిండ్రోమ్, ఇది మనకి న్యూస్లో ఉంది. అసలు ఈ గులేరియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఏంటి అని అంటే, రీసెంట్గా 59 పీపుల్ ఇన్ పూణే హ్యావ్, చూడండి ఏమంటున్నారు, 59 పీపుల్ పూణేలో చూడండి హ్యావ్ డయాగ్నోజ్డ్ విత్ ద గులియన్ బ్యారే సిండ్రోమ్ అని చెప్తున్నారు, జీబీఎస్. అయితే దీనివల్ల వీళ్ళు హెల్త్ ఇష్యూస్కి లోన్ అయ్యారని చెప్తున్నారు. అసలు ఏంటి అని అంటే, ఇది చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది న్యూరోలాజికల్ డిసార్డర్ని కలగజేస్తుంది, రేర్ న్యూరోలాజికల్ డిజార్డర్. రిమెంబర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గిలియన్ బ్యారే సిండ్రోమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇది ఏంటంటే, ఈ గిలియన్ బ్యారే సిండ్రోమ్ అనేది తీసుకుంటే మనకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, మన స్పైనల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, తర్వాత నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నట్టుగా. అయితే ఇది తీసుకుంటే ఇదేంటంటే, జీబీఎస్ అనేది న్యూరోలాజికల్ డిజార్డర్ అన్నట్టుగా. మరి ఇది ఎందుకు, ఎక్కడ, ఎలా వస్తుందని చూసుకుందాం. న్యూరోలాజికల్ డిజార్డర్ వేర్ ద ఇమ్యూన్ సిస్టమ్ అటాక్స్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. మన నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన నర్వ్ సిస్టమ్ మీద ఇది అటాక్ చూపిస్తుంది. అండ్ మన నర్వ్ సిస్టమ్ అవుట్ సైడ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మీద ఇది మేజర్ అటాక్ అనేది చూపిస్తుంది. అండ్ ది సిస్టమ్ కంట్రోల్స్ ద, మరి ఎందుకు ఇది అటాక్ అంటే ఏమవుతుంది అని అంటే, ఇట్ కంట్రోల్స్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్. మన బాడీలో కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్, మజిల్ మూమెంటే కానీ, పెయిన్ సిగ్నల్సే కానీ, టెంపరేచర్, టచ్ సెన్సిటివ్ ఇలాంటి కొన్నింటి మీద ఇది దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అన్నట్టుగా. తర్వాత జీబీఎస్ తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో అక్యూట్ ఇన్ఫ్లమేషరీ అని కూడా అనడం జరుగుతుంది. ఏఐడిపి అని అంటే అక్యూట్ ఇన్ఫ్లమేషరీ డిమాలిటింగ్ అండ్ పాలిరెడిక్యులోనస్ రెడిక్లోనో ఆంథ్రో సారీ క్యూరోపతి. సారీ, ఇట్ వెరీ డిఫికల్ట్ టు ప్రొనౌన్స్ టు మీ ఆల్సో, సారీ. అయితే ఇంత పెద్ద పేర్లు అడగరండి, జస్ట్ ఒకసారి అయితే మీరు మీరు సారీ, నా వాయిస్ అసలు బాగాలేదు ఈరోజు. మీరు ఏం చేస్తారంటే, ఒకసారి ఈ ఫుల్ ఫామ్స్ అయితే చూసుకోండి. ఇక్కడ మెయిన్గా దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనం చూసుకోవాలి. అండ్ హూ ఎఫెక్టెడ్, మరి దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే 30 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారంట. మరి కాజెస్ తీసుకుంటే ఏంటి అని అంటే, ఇట్ ఎగ్జాక్ట్ కాజ్ తీసుకుంటే ఇక్కడ చూడండి, వైరల్ అండ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది, వ్యాక్సినేషన్ వల్ల కూడా అవుతుంది అంటున్నారు, మేజర్ సర్జరీస్ వల్ల కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంది. మరి దీని యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫస్ట్ ఫీవర్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత బాడీ వీక్నెస్, తర్వాత నర్వస్ సిస్టమ్ రిలేటెడ్గా సిమ్టమ్స్ అనేది మనం చూడొచ్చు. అవర్స్, డేస్ అండ్ వీక్స్ తీసుకుంటుంది ఇది. అండ్ ఇనబిలిటీ టు యూజ్ ద సెటన్ మజిల్స్, కొన్ని మజిల్స్ యూజ్ చేయలేకపోవడము, పారాలసిస్ లాంటివి మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా అంటే, ఇప్పటివరకు అయితే నో క్యూర్, అంటే దీని వరకు ఇప్పటివరకు స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అయితే లేదండి. కానీ కొన్ని కామన్ ట్రీట్మెంట్ అయితే యూజ్ చేస్తారు, ఐవిఐజీ కానీ కొన్ని యాంటీబయాటిక్స్ని మాత్రం యూజ్ చేస్తున్నారు ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరచడం కోసం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ న్యూస్లో ఉన్న టాపిక్ ఏంటంటే, మారిటియస్ అనేది మనకి న్యూస్లో ఉంది. మరి ఇది ఏంటి, ఎందుకు అనేది తీసుకుంటే, ఐఎన్ఎస్ సర్వేక్షక్ హైడ్రోగ్రాఫిక్ సర్వే. మరి ఏంటి ఐఎన్ఎస్ సర్వేక్షక్ హైడ్రోగ్రాఫిక్ సర్వే అని అంటే, చూడండి, ద ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ సర్వేక్షక్. ఓకే, ఐఎన్ఎస్ సర్వేక్షక్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఫైనల్ పేజ్ ఆఫ్ హైడ్రోగ్రాఫిక్ సర్వే ఆఫ్ మారిటస్. సో ఇక్కడ ఇండియన్ నేవీ వాళ్ళు ఏం చేశారు, ఐఎన్ఎస్ సర్వేక్షిక్ హైడ్రోగ్రాఫిక్ సర్వే అనే దాన్ని వీళ్ళు కండక్ట్ చేశారు. ఇది సక్సెస్ఫుల్గా వాళ్ళు కంప్లీట్ చేశారు ఫైనల్ పేజ్ని. సో అందుకే ఇది మనకి న్యూస్లో ఉంది. ఇట్స్ కవరింగ్, మరి ఇది ఎందుకు ఏంటి అనేది తీసుకుంటే, చూడండి, ఇట్స్ కవరింగ్ ద ఎక్స్టెన్సివ్ ఏరియా 2500 స్క్వేర్ నాటికల్ మైల్స్ని ఇది కవర్ చేస్తుంది. మరి మారిటస్ తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ ఏంటి లొకేషన్ తీసుకుంటే, ఐలాండ్ కంట్రీ ఇన్ ద ఇండియన్ ఓషన్. మరి ఇది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే, సిచ్యువేటెడ్ ఆఫ్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా అండ్ ఈస్ట్ ఆఫ్ మెడగాస్కర్లో చూడొచ్చు. అండ్ ఏరియా తీసుకుంటే ద కంట్రీ స్పాన్స్ టోటల్ 2040 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. క్యాపిటల్ తీసుకున్నప్పుడు పోర్ట్ లోవియస్. జియోగ్రఫీ తీసుకున్నప్పుడు మేల్ ఐలాండ్. ఇక్కడ ఎక్కడెక్కడ లొకేషన్ కవర్ చేస్తుందని చూసుకోండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మనం చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మ్యారిటస్ గురించి మీరు మెయిన్గా చూసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే
ఇక్కడ వాల్కనో యాక్టివిటీ గానీ ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది అండ్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ మౌంట్ పిటన్ ఇవి మనం కొంచెం చూసుకోవాలి. తర్వాత లేక్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలా ఏ టైప్ ఆఫ్ లేక్ అనేది ఉంది కూడా చూసుకోవాలి. లేక్ వకోస్ అనేది ప్రైమరీ వాటర్ సోర్స్ అనేది ఈ ఐలాండ్లో ఇంపార్టెంట్. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. మరి క్లైమేట్ తీసుకుంటే మారిటైమ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ అనేది ఉంటుంది. లాంగ్వేజెస్ తీసుకుంటే ఇంగ్లీష్ ఫ్రెంచ్ అనేది వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. పొలిటికల్ ఓవర్వ్యూ తీసుకున్నప్పుడు యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇది సపరేట్ అవ్వడం జరిగింది. మారిటైమ్ అనేది ఇండిపెండెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చింది 1968లో. పార్లమెంటరీ రిపబ్లిక్ యూజ్ చేసుకుంటుంది. ఇది అంత అవసరం అంటే జస్ట్ ఒక ఓవర్వ్యూ చూసుకోండి అంతే. గవర్నమెంట్ తీసుకుంటే రిపబ్లిక్ ఉంటుంది. ప్రెసిడెంట్ హ్యాస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటారండి. లెజిస్లేటివ్ హౌస్ ఉంటుంది. అంతకుమించి అవసరం లేదండి. నెక్స్ట్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ తీసుకుంటే సుప్రీం కోర్టు మనకి ఇక్కడ రూలింగ్ ఆన్ సెక్షన్ 69 మీద ఇక్కడ మనకి ఉందండి. ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో అయితే ఇది రీసెంట్గా రూలింగ్ తీసుకున్నప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్తుందంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ రీఅఫర్మ్డ్ ద మ్యాండేటరీ నేచర్ ఆఫ్ ద సెక్షన్ 69 ఆఫ్ ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. 1932లో ఉన్న ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ని ఖచ్చితంగా రీఅఫర్మ్ చేయాలంటుంది. ఎందుకు అని అంటే ఎవరైతే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి వాళ్ళు పార్ట్నర్షిప్స్ తోటి ఉంటాయి. మరి పార్ట్నర్స్ ఏంటి ఎలా అనేది తీసుకుంటే సో పార్ట్నర్స్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ ఫర్మ్ ఎవరైతే అన్రిజిస్టర్డ్ కాకుండా ఉన్న పార్ట్నర్స్ ఉంటారో దే కెనాట్ ఎన్ఫోర్స్ కాంట్రాక్చువల్ రైట్స్ ఎగనిస్ట్ వన్ అనదర్. వాళ్ళు ఒకరి మీద ఒకరు కాంట్రాక్చువల్ రైట్స్ అనేవి ఇవ్వలేరు. ఎందుకనంటే దే ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫార్మ్ అనేది రిజిస్టర్ అవ్వనప్పుడు. ఓకేనా. దిస్ డెసిషన్ రీఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎందుకు అని అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఒక సంస్థ ఉన్నప్పుడు ఫస్ట్ దాని రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ లేనప్పుడు వాళ్ళు లీగల్గా వెళ్ళలేరు. అదే ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలి ఇంపార్టెన్స్. 1932 తీసుకున్నప్పుడు ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది. అయితే ఈ యాక్ట్ ప్రైమరీగా తీసుకున్నప్పుడు 1819లో ఎస్టాబ్లిష్ చేశారు కంప్లీట్ హోల్ ఇండియాలో. అయితే మరి అసలు పార్ట్నర్షిప్ అంటే ఏంటిది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్ పార్ట్నర్షిప్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండివిజువల్స్ హూ హ్యావ్ అగ్రీడ్ టు షేర్ దేర్ ప్రాఫిట్. ఎవరైతే ఒక కంపెనీ స్టార్ట్ చేసి వాళ్ళ ప్రాఫిట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది అనడం జరుగుతుంది. ఓకేనా. కీ ప్రొవిజన్ తీసుకుంటే వాళ్ళకు డ్యూటీస్ ఏమున్నాయి, రిజిస్ట్రేషన్ ఫామ్, డిసొల్యూషన్ అనేది ఇంపార్టెంట్. రైట్స్ అండ్ డ్యూటీస్ తీసుకుంటే మ్యూచువల్ రైట్స్ డ్యూటీస్ వర్క్ చేయాలి, వాళ్ళ రైట్స్ ఉంటాయి, అధికారాలు రెండు ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. అండ్ డిసొల్యూషన్ తీసుకుంటే కొన్ని గైడ్ లైన్స్ అనేది ఉంటుంది ఫర్ ద డిసొల్యూషన్ ఆఫ్ ద ఫామ్. ఒకవేళ ఫామ్ని వాళ్ళు తీసివేయాలనుకున్నా కూడా. నెక్స్ట్ పార్ట్నర్షిప్ డీడ్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ మైనర్ పార్ట్నర్స్ కూడా ఉంటారు. ఓకేనా. ప్రతి సంస్థకు ఉంటారండి. సారీ. నెక్స్ట్ వచ్చేసి టైఫోన్ మిసైల్ సిస్టమ్ అనేది మనకి 23rd న్యూస్లో ఉంది. నా గొంతు అస్సలు బాగాలేదు బట్ ఐఎమ్ ట్రైయింగ్. ఈ టైఫోన్ అనేది నేను సింపుల్గా చెప్పేస్తే ఇంకా మనకి ఇంకా 10 పేజీలు ఉంది. నేను సింపుల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేస్తాను. టైఫోన్ మిసైల్ సిస్టమ్ తీసుకుంటే ఇది వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్ట్రాటజిక్ మూవ్ టు ఎన్ఫోర్ ద మొబిలిటీ అండ్ సర్వైవబిలిటీ ఆఫ్ ద యుఎస్ మిలిటరీ హ్యాస్ రీసెంట్లీ రీలొకేటెడ్ ద టైఫోన్ మిసైల్ లాంచర్. అయితే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే యుఎస్ మిలిటరీ ఏం చేసిందంటే ఈ టైఫోన్ మిసైల్ని లాంచ్ చేసింది విత్ ఇన్ ద ఫిలిప్పీన్స్. అయితే మరి దీని మెయిన్ ఏమేంటంటే ఇక్కడ ఎస్కలేటింగ్ ద టెన్షన్స్ విత్ చైనా అండ్ రష్యాతో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి యూఎస్కి. సో వాటిని వీటిలో సాల్వ్ చేసుకోవడం కోసము అండ్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసుకోవడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే ఈ టైఫోన్ మిసైల్ సిస్టమ్ ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మిడ్ రేంజ్ కెపాసిటీ వెరీ ఇంపార్టెంట్, హైలీ వర్స్టైల్ అండ్ పవర్ఫుల్ మిసైల్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది యుఎస్ ఆర్మీ. అండ్ ఇది మనము ఏ విధంగా లాంచ్ చేస్తుందో చూసుకోవాలి. దీని డెవలప్మెంట్ తీసుకుంటే లాక్ హెడ్ మ్యారిటైన్ ఉంటుంది. మోడ్యులర్ డిజైన్ తీసుకుంటే దీని యొక్క మోడ్యులర్ డిజైన్ ఏ విధంగా ఉందనేది చూసుకోవచ్చు. మోడ్యులర్ డిజైన్ ఏం చేస్తుందంటే ఇట్ అలోస్ ద ఫర్మ్ మల్టిపుల్ టైప్ ఆఫ్ మిసైల్స్ని ఇది అలో చేస్తుంది. అండ్ హైలీ అడాప్టబుల్ వేరియస్ అంటే ఎలాంటి సినారియోలోనైనా కూడా ఇది దీన్ని ఇదైతే ఈజీగా వర్క్ చేస్తుంది. అండ్ ఈ మిసైల్ తీసుకున్నప్పుడు ఇక్కడ 2 ప్రైమరీ కీ మిసైల్స్ అనేవి ఇందులో ఈక్వల్గా ఉంటుందని చెప్తున్నారు. ఒకటి స్టాండర్డ్ మిసైల్, ఇంకొకటి వచ్చేసి టొమాహాక్ క్రూషియల్ మిసైల్. అయితే ఈ మిసైల్ గురించి జస్ట్ ఒకసారి ఒక ఓవర్వ్యూ చూసుకోండి.
ఫుల్ బ్యాటరీ కంపోజిషన్ ఉంటుంది, 4 లాంచర్స్ ఉంటాయి అండ్ కంపౌండ్ పోస్ట్ ఉంటుంది, రీలోడ్ అండ్ సపోర్ట్ వెహికల్ ఉంటుంది. సారీ నేను ఫాస్ట్ చెప్పేసాను. అండ్ యూరో డ్రోన్ తీసుకుంటే యూరో డ్రోన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ endurance remotely piloted African system MELERPAS medium altitude long endurance remotely piloted aircraft system. అయితే ఇది ఏంటి అసలు ఎందుకు న్యూస్లో ఉందంటే సింపుల్గా తీసుకుంటే ఇది మనకి సూపర్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ ఇది చాలా చాలా క్యాపబిలిటీ అనేది ఉంది. యాక్చువల్గా యూరోప్ కంట్రీ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకు అనేది మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ మిషన్ పేలోడ్ తీసుకుంటే మనకి 2.3 టన్స్ అనేది ఉంటుందండి మ్యాక్సిమం పేలోడ్. తర్వాత యూరో డ్రోన్ తీసుకుంటే ఇక్కడ యూరో డ్రోన్ అప్ టు 40 అవర్స్ వరకు ఇది మనకి వర్క్ చేయవచ్చు అండ్ ట్విన్ ఇంజిన్ అనేది దీనిలో ఉంటుంది. ఓకే, అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ తీసుకుంటే 2022లో దీన్ని డిజైన్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే 2024లో ఇది ప్రిలిమినరీ డిజైన్ అనేది రివ్యూ కోసం 2024 చేయడం జరిగింది. ఇది కంప్లీట్ ఎప్పుడు అవుతుందంటే 23rd కంప్లీట్ అవుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ రిమైనింగ్ అవసరం. తర్వాత ఇది నాన్ సెగ్రిగేటెడ్ ఎయిర్ స్పేస్ అనేది చూడొచ్చు. మరి అసలు ఎందుకు ఈ యూరో డ్రోన్ అనేది తీసుకుంటే ఎస్పెషల్గా తీసుకున్నప్పుడు ఇది హై డిమాండ్ మిషన్ అని మనం చెప్పొచ్చు. ఎందుకనంటే ఇది మారిటైమ్ సర్వేలెన్స్ చేస్తుంది, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ చేస్తుంది, ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అనేది కూడా ఇస్తుంది. సో ఇలా చాలా రకాలుగా యూజెస్ అయితే ఉంది, ఇంపార్టెంట్ అండి. మరి యూరోడ్రోన్ ప్రోగ్రామ్ గురించి తీసుకున్నప్పుడు ఇది ఏంటి మెయిన్గా అనేది మనం తీసుకుంటే యూరోడ్రోన్ ప్రోగ్రామ్ అనేది కీ కాంపోనెంట్స్ తీసుకుంటే కలెక్టివ్ డిఫెన్స్ స్ట్రాటజీ అనేది మనం చెప్పొచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ ఏమంటే ఇక్కడ చూడండి, రెడ్యూసింగ్ ద రిలయన్స్ ఆన్ నాన్ యూరోపియన్ డ్రోన్ ప్లాట్ఫామ్స్. అయితే యూరోపియన్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ శాతము యుఎస్ తయారు చేసిన రిపర్స్ కానీ ఇజ్రాయెల్ తయారు చేసిన హెరోన్స్ కానీ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడాన్ని తగ్గించడం కోసము వీళ్ళు తయారు చేసుకోవడం జరుగుతుంది అన్నట్టుగా. ఓకేనా, మరి ఇందులో ఎవరెవరు ఉంటారు అంటే జర్మన్, ఫ్రాన్స్, ఇటలీ అండ్ స్పెయిన్ ఉంటుంది. మరి ఇండియా తీసుకుంటే ఇండియా ఇంక్లూజింగ్ ద యూరోపియన్ ప్రోగ్రామ్ యాజ్ అన్ అబ్జర్వర్. ఓకేనా, అబ్జర్వర్గా ఉంది ఇండియా. అండ్ డీప్ ఓషన్ మిషన్ తీసుకున్నప్పుడు ఇది ఇండియాలో మనము ఫస్ట్ హ్యూమన్ ఆపరేటెడ్ అండర్ వాటర్ సబ్మెరైన్. ఓకేనా, ఫస్ట్ హ్యూమన్ ఆపరేటెడ్ అండర్ వాటర్ సబ్మెర్సిబుల్ మత్స్య 6000 అంటారండి. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ డీప్ ఓషన్ మిషన్. మరి దీని యొక్క మెయిన్ ఏమేంటంటే ఇట్ ఎక్స్ప్లోర్స్ ద డీప్ సీ అండ్ హార్నెస్ ఓషానిక్ రిసోర్సెస్ ఫర్ బోత్ ఎకనామికల్గా అండ్ ఎన్వైర్మెంటల్ బెనిఫిట్స్ని ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, దాన్ని మనం బ్లూ ఎకానమీ అని అంటాము. మరి డీప్ ఓషన్ మిషన్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఎక్స్ప్లోర్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్ డెవలప్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. అండ్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ అనేది మనం చూడొచ్చు. మరి ఎప్పుడు లాంచ్ డేట్ అంటే 2021. ఇది 9 కీ మిషన్స్ అనేది అండర్ ద ప్రైమ్ మినిస్టర్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ కింద మనం చూడొచ్చండి. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అన్నప్పుడు డెవలప్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీని డెవలప్ చేయడము, హార్నెస్ అండర్ వాటర్ రిసోర్సెస్ని అండ్ యూజ్ చేసుకోవడం, ఎక్కువ మనం ఎలా యూజ్ చేసుకోవాలనే దాన్ని. తర్వాత మెరైన్ బయోడైవర్సిటీ ఎకో సిస్టమ్ స్టడీ చేయడము, కాంట్రిబ్యూటింగ్ టు ద బ్లూ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేయడం. వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము సముద్రయాన్ అండ్ మత్స్య 6000. అయితే మత్స్య 6000 ఈజ్ ఏ ఇండియాస్ ఫస్ట్ క్రీవ్డ్ సబ్మెర్సిబుల్ డిజైన్డ్ టు రీచ్ ద డెప్త్ అప్ టు ఎంతండి 6000 మీటర్ వరకు వెళ్తుంది. సో ఇండియాస్ ఫస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ పాలిమాట్రిక్ నోడల్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము వారాహ అండర్ మైనింగ్ సిస్టమ్ అనేది మనం చూడొచ్చు. అండ్ ఓషానిక్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, మానిటర్ చేస్తుంది అన్నట్టుగా. అండ్ మెరైన్ బయోడైవర్సిటీ తీసుకున్నప్పుడు ఇది మెరైన్ లైఫ్లో ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తుందని చూడొచ్చు. తర్వాత రెవెన్యూ బెనిఫిట్గా ఇది యూజ్ అవుతుంది. డిఫరెన్షియల్ ప్రైజింగ్ ఇది సింపుల్గా ఏం లేదండి, నేను సింపుల్గా చెప్తా. అయితే ఓలా ఊబర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మనం బుక్ చేసే ఫోన్ను బట్టి మనం స్మార్ట్ ఫోన్ బట్టి బుక్ చేస్తే ప్రైస్ తక్కువ ఉంటుందంట. ఒకవేళ యాపిల్ ఫోన్ బట్టి బుక్ చేస్తే ప్రైస్ ఎక్కువ ఉంటుందంట. అంటే మనం బుక్ చేసే ఫోన్ బట్టి వాళ్ళు ప్రైజెస్ అనేది పెడుతున్నారని రీసెంట్గా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో దాని మీదనే ఇది రావడం జరిగిందండి. సో నా గొంతు అయితే అస్సలు బాగాలేదు, నేను మీకు మళ్ళీ
మంత్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసి సారీ రొడమైన్ బి అనేది ఇది చాలా చాలా ఇప్పుడు ఒక డేంజరస్గా మనం చెప్పొచ్చు. అయితే దీన్ని బ్యాన్ చేయాలనుకుంటున్నారు గ్లోబల్ వైజ్గా. సో అందుకే ఇది మనకి న్యూస్లో ఉంది. మీరందరూ చిన్నప్పుడు ఈ పీచ్ మిఠాయి తినున్నారా ఎప్పుడన్నా? పింక్ కలర్లో ఉంటుంది. అయితే ఇలాంటి కలర్స్ని తయారు చేయడంలో దీన్ని యూజ్ చేస్తారన్నట్టుగా. కానీ ఇది ఎలా తయారవుతుంది? టెక్స్టైల్, లెదర్, పేపర్ అండ్ పెయింట్స్లో దీన్ని ఎక్కువ యూజ్ చేయడము కలర్ ఏజెంట్గా. బట్ ఇది చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుందని చెప్తున్నారు. సో అందుకే దీన్ని బ్యాన్ చేయాలనుకున్నారు. అయితే రీసెంట్‌గా న్యూస్‌లో ఎందుకుంది అనంటే, నేను పీడిఎఫ్ ఇస్తాను. ఒకసారి చదువుకోండి. అయితే రీసెంట్‌గా మనకి ఇది న్యూస్‌లో ఉండడానికి కూడా రీజన్ ఏందంటే, దీన్ని బ్యాన్ చేయాలనుకోవడము ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టుగా. అందుకే ఇది న్యూస్‌లో ఉందండి. సో, థాంక్ యూ.